ఢిల్లీ అంటే ఒకప్పుడు ఎర్రకోట లేదా పక్కనే ఉన్న తాజ్మహల్ గుర్తుకు వచ్చేది. కానీ ఢిల్లీ అంటే ఇప్పుడు పొగతో నిండిపోయిన ప్రదేశాలు తప్ప మరేమీ గుర్తుకు రావట్లేదు. ఈ పొల్యూషన్ కి ముఖ్య కారణం పంట వ్యర్థాలు మరియు పెట్రోల్ డీజిల్ తో నడిచే వాహనాలు. ఢిల్లీయే కాదు, ప్రపంచంలో అతిపెద్ద నగరాలన్నిటి పరిస్థితి ఇప్పుడు ఇలానే ఉంది. వాహనాల పొల్యూషన్ దెబ్బకి ఇంటి నుండి అడుగు బయటికి పెట్టాలంటేనే ఆలోచించాల్సిన దుస్థితి వచ్చింది. ఈ పరిస్థితి మారాలంటే పెట్రోల్ డీజిల్ వాహనాల బదులు ఎలక్ట్రికల్ వాహనాలు రావాలి. ఇప్పటికే ఈవీ ఇండస్ట్రీస్ మంచి ఊపందుకున్నాయి. దీనిని గమనించిన మన సీఎం జగన్ గారు ఎలక్ట్రికల్ బసెస్, ట్రక్స్, బ్యాటరీలు తయారు చేసే పెప్పర్ మోషన్ అనే జర్మన్ కంపెనీతో ఒప్పందం చేసుకొని చిత్తూరు జిల్లా పొంగనూరులో ప్రపంచంలోని అతిపెద్ద ఎలక్ట్రికల్ వెహికల్ తయారీ యూనిట్ ని స్థాపిస్తున్నారు. ఈ ఈవీ యూనిట్ తో రాష్ట్రానికి 4,600 కోట్లకు పైగా పెట్టుబడులు మరియు 8,000కు పైగా ఉద్యోగాలు రానున్నాయి. దీంతో 2025 నాటికి 50,000కు పైగా ఎలక్ట్రికల్ బస్సులు మరియు ట్రక్కులు ఆంధ్రాలోనే తయారై ఎటువంటి పొల్యూషన్ లేకుండా దేశవ్యాప్తంగా చక్కర్లు కొట్టనున్నాయి.